మిగిలిన ఉప్మాతో ఇలా సర్వపిండి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు వరకు ఉప్మా తీసుకుని హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్, 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవద్దు, ఉప్మాలో ఉన్న తడి సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని పిండి ముద్దను తీసుకొని సర్వపిండిలా ఒత్తుకోవాలి. ఈ సర్వపిండికి ఆయిల్ ఎక్కువ పట్టదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూత పెట్టుకోవాలి. 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ తర్వాత 7 to 8 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. 8 మినిట్స్ తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా సర్వపిండి రెడీ అయింది. ఈ సర్వపిండి టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.